రామాయణం సుందరకాండ. మహాబాహు, విపులభుజుడు, కంబుగ్రీవుడు, శత్రువు, తామ్రాక్షుడు, దుందుబి, గళుడు సర్వావయవాలు సమంగా విభక్తములై ఉంటాయి. సువిశాల ఓష్టం, దీర్ఘంగా సాగి కొనదేరిన నాసిక అని సాముద్రిక శాస్త్రానుసారంగా సర్వాంగాలు శుభలక్షణ రక్షితాలై ఉన్నాయని వర్ణించి, తల్లి ఆయన తమ్ముడు సౌమిత్రి అన్ని విధాల అన్నగారినే పోలి ఉంటాడు. అయితే రామభద్రుడు శ్యామవర్ణుడు, సౌమిత్రి హేమకాంతి ద్యుతీయుడు అని చెప్పి లక్ష్మణులకు వానరరాజుతో స్నేహం ఎలా కలిసింది వివరించి, అమ్మ అగ్నిగర్భ అయిన పర్వతం లోపల ఎలా మండుతుంటుందో అలానే నీ యోగాగ్నితో దుఃఖితుడున్నాడాయన, దుఃఖంతో ఉన్నాడు. భూకంపం వేళ పర్వతాలు గజగజలాడినట్లు ఆయన హృదయం విలవిలలాడుతున్నది. సెలయేళ్లు, నదీ ప్రవాహాలు, సుందరవనాలు ఇన్ని ఉన్న కిష్కింధలో ఆయన మనస్సు అటు మలడం లేదు. ఇంకేం చెప్పను తల్లి, కామరూపంతో లంక అంతా తిరిగి ఇక్కడ నిన్ను చూశాను. నేను తిరిగి వెళ్ళగానే కోట్ల వానర సేనతో రామలక్ష్మణులు వచ్చి సర్వలంకా నాశనం చేసి రావణుని సంహరిస్తారన్నాడు. అప్పటికి సీతకు నమ్మకం కలిగింది. ఆ కథాశ్రవణంతో సీతవదనం రాహుగ్రస్తమైన చంద్రబింబమైంది. అమ్మా, ఇదిగో రామనామాంకితమైన అంగుళీయకం నీకు నమ్మకం కలగడం కోసం ఇచ్చాడాయన. ఈ క్లేశాలన్నీ పోయి సుఖంగా ఉండే రోజులు త్వరలోనే ఉన్నాయి అంటూ రాముని ఉంగరం సీత చేతిలో ఉంచాడు. ఉంగరాన్ని చూసిన సీత ఆ క్షణంలో రామచంద్రుడే ఎట్ట ఎదుట ఉన్నట్లు అనిపించింది. ఆనందంతో ఆవిడ ముఖపద్మం వికసించింది. వానర శ్రేష్ఠ, ఒంటరిగా నువ్వు ఈ రాక్షస నగరం అంతా తిరిగావంటే నీ విక్రమశక్తి ఎంత ఆశ్చర్యం కలిగిస్తున్నది. 100 యోజనాల సముద్రాన్ని గోష్పదంగా దాటేశావు. నువ్వు సామాన్యుడవు కాదు. నీ శక్తిని గ్రహించగల ధీశక్తి రామభద్రునికే ఉంది. రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారా? దేవగణాలు లక్ష్యం చేయని రామలక్ష్మణులను స్మరిస్తున్నారా? ఎందుకింత ఉపేక్షిస్తున్నారు? హనుమ, ఆయన మోహ విభ్రాంతులలో బడి శోక సంతృప్తుడు కావడం లేదు కదా. శత్రు నాశనోపాయాలు అన్వేషిస్తూ సమర్థులైన వారితో మైత్రి చేసుకుంటున్నారా? అయోధ్యలో మా అత్తల మరుదుల క్షేమ వార్తలు ఏమైనా తెలుస్తున్నాయా? మీ సుగ్రీవుడు తన వానరసేనను ఇక్కడికి పంపుతాడా? భరతుడు ఈ వార్త విని తన సేనను పంపుతాడా? రాముని రౌద్ర బాణాగ్నిలో రావణుడు మరణించే రోజు వస్తుందంటావా? రాజ్యం పోయినా, అడవుల పాలైనా ఆయన బాధపడలేదు. కానీ నా వియోగ దుఃఖం ఆయన భరించలేడయ్యా. ఆయన మీద నాకున్న ప్రేమ తల్లిదండ్రులకు కూడా అనుకోను. ఆయన ఇంతకాలం ఎలా ఉన్నాడు అంటుంటే వాయునందనుడు, అమ్మా, ఇప్పటికీ ఆయనకు నువ్వెక్కడున్నది తెలియదు. తెలిసిన క్షణంలో ఆయన నిన్ను తీసుకువెళ్తాడమ్మా. వానర భల్లూక గణాలతో వచ్చి ఆ రావణుని సాధించి తీరుతాడు. ఆయన పడుతున్న వియోగ దుఃఖం ఎంతదని చెప్పను. సింహ పంజాలో చిక్కిన ఏనుగువలే ఉన్నాడాయన. ఈ విషాద దుఃఖంతో ఆయన మధువు, మాంసము కూడా చూడడం లేదు. కేవలం కందమూనాలే ఒక పూట తింటున్నాడు. కంటి మీద రెప్పవాలదు. వారితే సీత అని నీ నామ స్మరణమే. అందమైన పువ్వు కానీ, పండు కానీ, సుందర వస్తువు కనిపించినా ఆయన నిన్నే తలుచుకుంటున్నాడు. నిన్ను పొందడం కోసమే ఆయన అనుక్షణం ప్రయత్నిస్తున్నాడని చెబుతుంటే సీతకు ఎంత సంతృప్తి కలిగిందో అంతా దుఃఖం కలిగింది. హనుమ, విషం చుక్కపడిన అమృతంలా ఉన్నాయి నీ మాటలు. అయినా నిరంతరం నన్నే స్మరిస్తూ ఇతరుల మీద మనస్సు పోనివ్వడం లేదనే అమృతంలో శోకపరాయణుడై ఉన్నాడని విషం పడింది. విధి ఎంత బలీనమైనది. ప్రాణి సుఖ సంతోషాలతో తేలియాడుతున్న క్లేశసాగరంలో మునిగిన కాలపాసం ఆ ప్రాణి కంఠాన వేలాడుతూనే ఉంటుంది. ఈ రాక్షసులను సంహరించి ఎప్పటికీ నన్ను చేరుతాడు? రావణుడు పెట్టిన గడువు ఇంకా 2 మాసాలుంది. నువ్వు రామభద్రునితో ఈ మాటలు చెప్పి త్వరగా రమ్మను. రావణ సోదరుడు విభీషణుడు పరిపరి విధాలా చెప్పాడు నన్ను రామునికి అప్పగించి శరణు వేడుకోమని. కానీ వాడు చెవికెక్కించుకోవట్లేదు. ఆ వింజుడనే వృద్ధ సచివుడు కూడా హితబోధ చేశాడు. ఎవరి మాటలు ఆ చెవి పడడం లేదు. ఆ విషయాలని విభీషణుని కూతురు కళ నాతో చెప్పింది. ఆయన తప్పకుండా నన్ను కలుస్తాడని నా అంతరాత్మ ఘోషిస్తూనే ఉంది. రామ దివాకరుని బాణ కిరణ ప్రసారంతో ఈ రాక్షస జలం ఎండి నశించిపోతుంది అని అశ్రుపూరిత నయన కాగా, హనుమంతుడు, అమ్మ, త్వరలోనే రామభద్రుడు భల్లూక వానర సేనతో వచ్చి నీ కోరిక తీరుస్తాడు. కాదంటే నిన్ను నా భుజస్కంధం మీద ఎక్కించుకొని కిష్కిందకు తీసుకెళ్ళమంటావా? ఈ క్షణంలో నిన్ను ప్రస్రవణ గిరి మీద రాముని దగ్గర దింపుతాను. సర్వరాక్షసగణంతో ఈ లంకను పెళ్లగించగలను. నిస్సంకోచంగా నాతో రావచ్చానమ్మా అన్నాడు. అప్పుడు జానకి, హనుమ, ఏమిటిది నువ్వు మాట్లాడేది? అంగుష్టమంత లేవు. నువ్వు నన్ను సముద్రం దాటించి తీసుకువెళ్తావా అంది. హనుమంతుడు ఆ పరాభవం సహించలేక శత్రు సంహార సమర్థమైన తన అద్భుతాకారం ప్రదర్శించాడు. అంతవరకు పిల్లిపిల్లా ఉన్నవాడు దివ్య ప్రభలు జిమ్మే మేరువులా అయ్యాడు. మండుతున్న అగ్ని వంటి ముఖం,
సమమైన దంష్టులు నఖాలు ఆ రూపంతో. అమ్మా, ఇప్పుడు నమ్మకం కలిగిందా? నేను ఈ సర్వాలంకా ద్వీపాన్ని కదిలించగలనని అనగా జానకి, హనుమ అగ్ని సదృశ తేజస్వి అయిన నువ్వు వాయువన్నీ వేగంగా సాగగలవాడవని నాకు తెలుసునయ్యా. నీ శక్తి సామర్థ్యాల్లో నాకు సందేహం లేదు. కానీ అంత తీవ్ర వేగంతో నువ్వు వెడుతుంటే నేను సముద్రంలో జారిపడవచ్చు. అప్పుడు నన్ను భీకర జలములు కబళించవచ్చు. నీ ప్రయత్నం వ్యర్థమే కదా. కాక నీ మీదికి రావణుడు రాక్షసేనను పంపితే వారితో పోరాడుతూ నన్ను రక్షించడం మాటలు కాదు. అప్పుడు వారిలో కొందరు నన్ను బంధించి లంకకు తెచ్చారో తక్షణం నన్ను సంహరిస్తారు. అందుచేత ఆయనే తన మిత్రులతో ఇక్కడికి రావడం మంచిది. ఇంతకంటే మరొక బలమైన కారణం ఉంది. నా భర్తను తప్ప మరొక పురుషుని దేహాన్ని నేను సృజించను. మరి రావణుడు నన్ను తెచ్చినప్పుడేం చేశానంటావు? అప్పుడు వాడు బలాత్కారంగా తెచ్చాడు. నేను వివసురాలనై ఉన్నాను. అందుచేత రామచంద్రుడు స్వయంగా వచ్చి ఈ రాక్షసులను సంహరించి నన్ను తీసుకువెళ్ళడమే శ్రేయస్కరం. భర్తృభక్తిం పురుష్కస్త్య రామాదన్యన్య వానర నాహం స్పృష్టం స్వతో గాత్రం ఇచ్చేయం వానరోత్తమ యదహం గాత్ర సంస్ఫుర్సం రావణాన్యగత బలాత్ అనీసా కింకరిష్యామి వినాథ వివసావతి. దేవేంద్ర సమపరాక్రమముడైన నా భర్త ధనుష్పాణి అయి లక్ష్మణ సహితుడై నిలబడితే వారికి ఇంక ఎదురులేదు. అందుచేత వారినే ఇక్కడికి తీసుకునిరా అనింది. హనుమంతుడు అత్యంత ఆనందంతో, తల్లి, ఈ మాటలు నీ వంటి సాధ్వీమణికే తగును. అయితే రాక్షసులు నన్నేదో చేస్తారన్నావే, అది స్త్రీ సహజమైన మాట. రామచంద్రుని తప్ప మరొకరికి ఈ శరీరం ముట్టనన్నావే, అది రాఘవ ధర్మపత్ని మాత్రమే అనగల మాట. నేను రామచంద్రునికి తృప్తి కలిగించాలనే ఊహతో ఈ సూచన చేశానే తప్ప మరేం కాదు. సరే, ఆయనకు గుర్తుగా ఏమైనా నాకు ఇస్తావా అన్నాడు. జానకి, నీకో విషయం చెబుతాను. అది మా ఇద్దరికే తెలుసు. చిత్రకూటం మీద మేము ఉండే రోజులలో ఒకనాడు వనవిహారం చేసి వచ్చాం. ఏటికి ఒడ్డున విశ్రాంతిగా తొడ మీద ఆయన శిర నుంచి పరున్న సమయంలో కాకి మాంసభక్షణ ప్రీతితో నన్ను పొడిచింది. నేను చిన్న బిడ్డతో కొట్టాను. అది కదలలేదు. నన్ను పొడవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. నా నడుముకు కట్టిన పట్టెడతో దాన్ని కొడదామని లాగుతుండగా నా చీర జారింది. అది చూసి ఆయన నవ్వారు. నాకు సిగ్గు, కోపం వచ్చాయి. నన్ను ఓదార్చి ఆయన నిద్రలో పడ్డారు. నేను కొంచెం మాగన్నులో పడ్డాను. ఆ కాకి మళ్ళీ వచ్చి నా వక్షోజాల మధ్య పొడుస్తూ ఉన్నది. అప్పుడు కారిన రక్త బిందువులకు ఆయన మెలకువ వచ్చి కన్నెత్తి చూశారు. నా ఉరస్థానం నుండి రక్తం జారుతూ ఉన్నది. ఆయన కన్నెరజేసి 5 తలల పాముతో చెలగాటమాడుతున్న అవివేకి ఎవడు అంటుండగా కాకి ఆయన కంటపడింది. అది ఇంద్రుని సంతానమట. ఆ కాకిని చూడగానే ఆయన దర్భపుల్ల తీసి అభిమంత్రించి విడిశాడు. అది బ్రహ్మాస్త్రం. భయంతో అది ముల్లోకాలు తిరిగింది. ఎవరి రక్షణ లేక రామునే శరణు వేడింది. బ్రహ్మాస్త్రం వ్యర్థం కారాదని ఆ కాకి తన కుడికన్ను అర్పించి వెళ్ళిపోయింది. అలా కాకి మీద బ్రహ్మాస్త్రం విడిచిన ఆయన ఇంతకాలం ఎందుకు ఉదాసీనంగా ఉన్నాడో, ఆయన ఆజ్ఞతో సౌమిత్రి రావచ్చునే. ఇంతకు నా పాపఫలం ఇది అని మళ్ళీ దుఃఖిస్తుండగా, అమ్మా, ఇంకా నీకు విచారం అనవసరం. త్వరలోనే శుభపరంపరలు రానున్నాయి. రామలక్ష్మణులిద్దరూ వచ్చి ఈ రాక్షసులను సంహరించి నిన్ను తీసుకుని వెళ్తారు. నేను ఇంకా బయలుదేరుతాను. వారికి ఏమైనా సందేహం ఇస్తావా తల్లి అన్నాడు. ఇదిగో ఈ చూడామణి ఆయనకి ఇవ్వు. దీన్ని చూడగానే ఆయనకు మా అత్తగారు, నేను దశరథ మహారాజు నేను స్మరణకు వస్తారు. ఆయనను త్వరగా రాక్షస మహారానికి తీసుకురా. నువ్వే ఆయనకు అందుకు సమర్థుడవు. అక్కడ ఆయన మిత్రులందరినీ క్షేమం అడిగానని చెప్పు. అమ్మ, వానర భల్లూక సేనలతో ఆయన త్వరలోనే వచ్చి ఈ సర్వరాక్షసులను సంహరిస్తాడు. నీకోసం చతుస్సముద్రలయితమైన భూమండలాన్ని కూడా తలక్రిందులు చేయగలడు. నాయన, సాగర లంఘనంతో బాగా అలసినట్లున్నావు. ఈ రోజుకి ఇక్కడే ఎక్కడైనా రహస్యంగా దాగి ఉండి విశ్రాంతి తీసుకొని రేపు వెళుదు గాని నా భర్త క్షేమ సమాచారం తెలిపిన నేను చూసినా నాకు కొంత దుఃఖశాంతి. మరొక మాట, మీ భల్లూకాలు, వానరసేనలు ఈ విశాల సాగరం దాటి రాగలరంటావా? నేను ఎరిగినంతవరకు గరుత్మంతుడు, నువ్వు, వాయుదేవుడు తప్ప ఈ దూరం దాటి రాగలవారెళ్ళేరు. రామలక్ష్మణులు ఎలా రాగలరు? నువ్వు నీ శక్తితో నన్ను ఉద్ధరించగలవు. కానీ అది వారి కీర్తికి మచ్చ కాదా? అమ్మ, మా ప్రభువు సుగ్రీవుడు చేయలేని సాహసం లేదు. ఆయన కృతనిశ్చయుడై ఉన్నాడు. మనోవేగంతో సాగరగల వానర భల్లూక సేనలు ఆయన కన్నుసన్నలతో కదిలిస్తాయి. నది, నద, పర్వత, సాగర పరివృతమైన ఈ భూమండలమంతా వారు ఎన్నో మార్లు ప్రదక్షిణం చేసి వచ్చారు. అక్కడ యాదపతులు, నన్ను మించిన వారు నాతో సమానులు ఉన్నారు. వారంతా వచ్చి ఈ లంకను రాక్షస గణాన్ని సర్వనాశనం చేస్తారు. అత్యల్ప కాలంలో నువ్వు రామచంద్రుని చూడగలవమ్మా. ఈ జగత్తులో రామలక్ష్మణులతో సమానమైన వారు లేరు
అనిలులు వలె వారిద్దరూ విజృంభిస్తే ప్రపంచం గజగజలాడుతుంది. కొద్ది రోజులమ్మా, ఇంకా ఈ దురవస్థ నీకు. హనుమా, పెరుగుతున్న పంట చేయనికి వానజల్లులా నా మనసు నీ మాటలతో ఆనందభరితమైనది. కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన ఆయన ఇంతకాలం ఎందుకు ఉపేక్షిస్తున్నారా అని బాధపడుతున్నాను. మరొక మాట ఆయనకు గుర్తు చేయి. అప్పుడు మేము చిత్రకూటం మీద ఉన్నాం. ఆ రోజులలో ఒక సమయాన నా నుదుట తిలకం జారింది. అప్పుడు ఆయన మణిశిలతో తిలకం దిద్దారు. ఈ విషయం నేను మర్చిపోలేదని చెప్పు. ఇంద్రధనుస్సు వంటి విల్లు ఎక్కుపెట్టి వచ్చాడు. వస్తూనే ధనుష్టంకారం చేశాడు. హనుమంతుడు సింహనాదం చేశాడు. జంబూమాలి బాణవర్షం కురిపించాడు. బాణం ఘాతాలతో హనుమంతునికి ముఖం ఉదయసూరి బింబంగా ఎర్రబారింది. దగ్గరలో ఉన్న బండరాయి తీసి విసరగా జంబూమాలి 10 బాణాలతో దాన్ని చూర్ణం చేశాడు. మారుతి సాలవృక్షం విసరగా దానిని దారిలోనే ముక్కలు చేశాడు రాక్షస వీరుడు. జంబూమాలి శస్త్రవర్షం నడుపుతుంటే హనుమంతుడికి పితిరై ఆ రాక్షసుడు వదిలిన పరిఘాయుధం అందుకొని తీవ్ర వేగంతో జంబూమాలి మీద విసిరాడు. అంతే, రాక్షసుని స్వరూపం లేదు, రథం లేదు, దాన్ని కట్టిన ఖరాలు లేవు, అన్నీ పిండి అయినాయని రావణానికి వార్త చేరగానే లంకేశ్వరుడు తన మంత్రిపుత్రులను హనుమంతుడి మీదికి పంపాడు. అనంతరం హనుమంతుడు సీతకు ధైర్యవచనాలు చెబుతూ పాదాభివందనం చేసి బయలుదేరి ఉత్తర దిశగా సాగుతూ, నేను వచ్చిన పని చాలా వరకు అయ్యింది, ఇక కొద్ది మిగిలింది. ఈ రాక్షసులు సామధాన భేదాలతో లొంగరు. సామం గుణవంతుల దగ్గరే పనిచేస్తుంది, దానం ధనమత్తుల దగ్గర వ్యర్థం, భేదం బలదర్పితులకు వంచదు. అందుచేత దండనీతిని దిగబోయే ముందు ఈ రాక్షసుని బలబలాలు, వీరి రహస్య స్థావరాలు తెలుసుకొని వెళ్ళడం అవసరం. ఒక కార్యనిర్వహణకు వచ్చిన పనికి దానికి అనుబంధించిన మిగిలిన పనులు కూడా ముగించుకొని వెళ్ళాలి. అయితే మూల కార్యాఘాతం కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇంకా వీరి రణకౌశలం, దుర్గ రహస్యం చూడాలి. ఒక్క మాట, ఈ లంకేశ్వరిని, ఆయన మంత్రి మండలిని చూసి వారి ఆలోచన వ్యవస్థ కూడా గ్రహించి వెళ్తాను. దానికి ప్రాతిపదికగా నందనవనంలో ఉన్న అశోక వనం ధ్వంసం చేస్తాను. అప్పుడు వారు యుద్ధానికి వస్తారు అనుకుంటూ వనంలోని చెట్లు విరగ్గొడుతూ, నికుంజ పెళ్లగిస్తూ, కొమ్ములు విరుస్తూ, క్రీడా పర్వతాలు భగ్నం చేస్తూ క్రమంగా ఉద్యానవన ద్వారం అధివాసించాడు. ఆ అలజాడకి చెట్ల మీద పక్షులు కలతపడి కలవరధ్వని చేయగా రాక్షసీ గణం మేల్కొని, ఓ జానకి, వాడెవడు, ఎందుకు వచ్చాడు, నీతో ఏమిటి మాట్లాడున్నాడు అని ప్రశ్నించారు. నాకేం తెలుసు, పాము గమన మార్గం పాముకే తెలుస్తుంది, మీకే కామరూపుల రహస్యాలు తెలుస్తాయి, మీ మాయలు చూస్తుంటే నాకు మరీ భయంగా ఉంది, వాడెవడో రాక్షసుడు మీకే తెలియాలి. జానకల అనడంతో కొందరు హుటాహుటి రావణ దగ్గరికి వెళ్ళి ప్రభు, వికృతాకారుడైన వానరుడు ఒకడు భయంకర రూపంతో అశోకవనానికి వచ్చి సీతతో మాట్లాడాడు. ఆ వానరుడు ఎవడని సీతను అంతకు అడిగినా సమాధానం లేదు. ఇంద్రుడో కుబేరుడో కాక రాముడో పంపిన దూత అయి ఉండాలి. జానకితో మాట్లాడి అశోకవనమంతా ధ్వంసం చేశాడు. సీత కూర్చున్న శుంశుభావృక్షం తప్ప అన్ని చెట్లు ధ్వంసమయ్యాయి. మీరు వాని దండనకు ఆజ్ఞని ఇవ్వాలి. మీరు మనసు పడ్డ సీతతో మాట్లాడడానికి ఎన్ని గుండెలు వాడికి అని వారు చెబుతూ ఉంటే రావణుని గుండెల్లో క్రోధాగ్ని రేగి కన్నులు చితాగ్ని కుండలాలయ్యాయి. వీరులైన రాక్షసులను వానర సంహారార్థం పంపించాడు. మహోదరుడు, దీర్ఘదంష్టులు, అతి బలుష్ఠులు అయిన రాక్షస యోధుల బయలుదేరారు. పరిఘ పట్టిన శూల, తోమర, ఖడ్గదారులై వారు హనుమంతుని చుట్టుముట్టారు. హనుమంతుడు తన దీర్ఘవాలం ఒక్కసారి నేల మీద కొట్టి శరీరాన్ని పెంచి తోకను ఆడించడం మొదలుపెట్టాడు. ఆ వాళ్ళ నిక్షేప ధ్వనికి లంకానగరం అంతా ప్రతిధ్వనించింది. గొంతెత్తి, జయత్యతి బలో రామో లక్ష్మణచ్చ మహాబల, రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత, దాసోహం కౌసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ, హనుమాన్ శత్రు సైన్యానాం నిహతాం మారుతాత్మజ అని గర్జిస్తూ బండరాళ్ళు విసురుతూ పాదతాడనంతో రాక్షస హింస ప్రారంభించాడు. గగన వీధిలో ఎగురుతున్న వాయునందనుడు కాలమేఘంలా ఉన్నాడు. దేవేంద్రుడు వజ్రాయుధంతో అసుర సంహారం చేసినట్లు హనుమంతుడు తన పాదతాడనంతో ముష్టిఘాత్ ప్రహారంతో వారందరినీ సంహరించి ద్వారతారణం మీద విశ్రాంతిగా కూర్చున్నాడు. ఈ వార్త విని రాముడు ప్రహస్తపుత్రుడైన జంబూమాలిని పంపించాడు. వనధ్వంసం చేసిన హనుమంతుడు ఎదురుగా కనిపించే చైత్య
ప్రాసాద విధ్వంసన కుతూహలంగా దాని మీదకి వెళ్ళాడు. ఆ చైత్యపాలకులు వానిని చుట్టుముట్టగా ఆ ప్రాసాదం స్తంభం లాగి గిరగిరా తిప్పుతుంటే అగ్నిజ్వాలలు రేగాయి. అదే స్తంభంతో ఆ రాక్షసులను సంహరిస్తే నాకంటే బలిష్ఠులైన వానరులు వేల సంఖ్యలో ఉన్నారు. 10 ఏనుగుల 100 మత్తేబాల సహస్ర గజేంద్రాల బలం కలవారున్నారు. సహస్రాధిక సంఖ్యలో వానర వీరులు సుగ్రీవుని నాయకత్వాన్ని లంక మీదకు దాడికి వస్తున్నారు. ఇక్ష్వాకు వంశీయుడైన రామభద్రునితో వైరం తెచ్చుకున్న మీకు మీ లంకా నగరానికి కాలం పూర్తి అయింది అంటూ రామలక్ష్మణుల జయం, సుగ్రీవునికి జయం అని ఘోషిస్తూ ఉండగా పళ్ళు పటపటలాడిస్తూ ఎర్రని కన్నులతో అగ్నిశిఖలు జిమ్ముతూ జంబూమాలి ఇంద్రధనుస్సు వంటి విల్లు ఎక్కుపెట్టి వచ్చాడు. వస్తూనే ధనుష్టంకారం చేశాడు. హనుమంతుడు సింహనాదం చేశాడు. జంబూమాలి బాణవర్షం కురిపించాడు. బాణఘాతాలతో హనుమంతుడి ముఖం ఉదయ సూర్య బింబంలా ఎర్రబడింది. దగ్గరలో ఉన్న బండరాయి తీసి విసురుగా జంబూమాలి 10 బాణాలతో దాన్ని చూర్ణం చేశాడు. మారుతి సాలవృక్షం విసరగా దానిని దారిలోనే ముక్కలు చేశాడు ఆ రాక్షస వీరుడు. జంబూమాలి శస్త్రవర్షం నడిపిస్తుంటే హనుమంతుడికి పిదిరై ఆ రాక్షసుడు వదిలిన పరిఘాయుధం అందులోనే తీవ్ర వేగంతో జంబూమాలి మీద విసిరాడు. అంతే, రాక్షసుని స్వరూపం లేదు, రథం లేదు, దాని కట్టిన ఖరాలు లేవు, అన్నీ పిండి అయ్యాయని రావణునికి వార్త చేరగానే లంకేశ్వరుడు తన మంత్రిపుత్రులను హనుమంతుని మీదికి పంపించాడు. వారు రథాలు ఎక్కుతున్నప్పుడే వారి తల్లులు కంటతడి పెట్టారు. వారు వస్తూనే శస్త్రాలు విసురుతుంటే మారుతి అల్పదేహం ధరించాడు. ఆ శస్త్రాలని గాలిపాలయ్యాయి. మరుక్షణంలో భయానక దేహంతో వారందరినీ నేలకూల్చాడు. ఆ వార్త విన్న రావణునికి వచ్చిన వానరుడు సామాన్యుడు వానరుడు కాదని తెలిసి విరూపాక్ష, యుపాక్ష, దుర్ధర, ప్రవర, బాణ, కర్ణాది దేవాసుర సంగ్రామాలలో ఆరితేరిన సేనానులను పిలిపించి మీరు వెళ్ళి మెలకువతో ఆ వానరుని సంహరించండి అన్నాడు. మనం వాలి సుగ్రీవ నీల జాంబవంతులను ఎరుగుదుము, వీడు వారందరినీ మించినట్లున్నాడు, వానర రూపంలో వచ్చిన మహాభూతంలా ఉన్నాడు వీడు, అందుచేత అప్రమత్తంగా వెళ్ళండి అన్నాడు. సేనాపతుల వెంట వారి సేనలు వచ్చాయి. బాణవర్షం కురిసింది, ఆరంభమైంది. హనుమంతుడు భీకన గర్జనలు చేస్తూ దేహాన్ని ప్రవృద్ధం చేసి దుర్ధరుని రథం మీద పిడుగులా పడిన క్షణంలో రథం మొక్కలైపోయింది. గుర్రాల అంగసందులు విడిపోయాయి. అది చూసి విరూపాక్ష, యుపాక్షలు పైకి ఎగిరి తమ ముద్గరాయుధాలతో హనుమంతుని రొమ్ము మీద తాడించారు. మారుతి ఒక్క సాల వృక్షం విసిరి వారిని యమసదనం చేర్చాడు. రఘవ బాణకర్ణులు శూల పట్టి సాయుధాలతో పొడవుగా హనుమదేహం నుండి రక్తం ధారలుగా వచ్చింది. రక్తదేహంతో బాల్య సూర్యుని వలె వెలుగుతూ ఒక పర్వత శిఖరం అందుకొని విసరగా వారిరువురు దుమ్ములో కలిసిపోయారు. ప్రళయకాల రుద్రుని వలె తక్కుంగల సైనికులను సంహరిస్తున్నాడని చెప్పారు హతశేషులు రావణునితో. అది విన్న రావణుడు ఎదురుగా ఉన్న అక్షకుమారుని వైపు కన్నులు నడిపాడు. అంతే, అక్షకుమారుడు తన రథం అధిరోహించి వచ్చాడు. హనుమంతుని చూస్తూనే కొంచెం జంకి అంతలో ధైర్యం తెచ్చుకొని 3 నిశిత శరాలు విసిరాడు. హనుమంతుని నుదుట రక్తధారలు జిమ్మాయి. ఎదురు తిరిగాడు మారుతి. ఆ యుద్ధ వేళ భూమి గజగజలాడింది. గాలి కదలడం మానేసింది. సాగరాలు కల్లోలమై పర్వతాలు ఊగిసలాడాయి. హనుమత్ సర్వత మీద అక్షకుమారుడు బాణశిలా వర్షం కురిపించాడు. వాని యుద్ధ కౌశలాన్ని మనసులో అభినందిస్తూ గగన వీధికి లేచి దూకుతూ అరచేతిలో ఆ రథాన్ని తాడించాడు. అంతే, గుర్రాలు నేలకూలాయి. రథం ముక్కలైంది. అక్షకుమారుడు ఆకాశ వీధికి సాగి గరుత్మంతుని కాలిగోళ్లతో చిక్కిన సర్పమైనాడు. అక్కడే వానికి పట్టి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. అక్షకుమారుడు నిహతుడైన వార్త విన్న రావణుడు మనసును సమాధానపరుచుకొని ఇంద్రజిత్తు వైపు తిరిగి, నాయనా, ఇక నీ మీదే నాకు విశ్వాసం ఉంది. ఈ వానరుడు సామాన్యుడు కాదు, వెళ్ళి వాని అంతం చూసిరా అన్నాడు. ఇంద్రజిత్తు తండ్రికి ప్రదక్షిణ నమస్కార చేసి రథం కదిలించాడు. వస్తున్న ఇంద్రజిత్తును చూసి హనుమంతుడు శరీరాన్ని మరింత పెంచి ఉత్సాహంతో ఎదురు నిలబడ్డాడు. ఇంద్రజిత్తు బాణవర్షం సాగిస్తుంటే హనుమంతుడు అవలేలుగా వాని గురికి అందకుండా తప్పించుకుంటూ గగనవీధికి ఎగిరాడు. ఇంకా క్రీడ ప్రయోజనం లేదని ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. హనుమంతుడు ఆ అస్త్రాన్ని కట్టుబడి ఇప్పుడు ఇంకా వీరితో వెళ్ళి రావణునితో మాట్లాడడం మంచిదనుకుని నిశ్చేష్టుడై ఉండగా రాక్షస సైనికులు వానిని బంధించారు. తన అనుచరులు చేసిన వివేక కార్యానికి చింతించి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం బంధితుని మరి దేనితో బంధించినా ఆ అస్త్రశక్తి పోతుందని ఎరుగదు వీరు. ఈ స్థితి చూస్తుంటే రాక్షస వంశానికి కీడు రానున్నదనిపిస్తున్నది అనుకున్నారు. హనుమంతునితో ఇంద్రజిత్తు రావణుని ముందు వచ్చాడు. అనుచరులు వివరాలన్నీ వివరించారు. రాక్షస సభా భవన మధ్యంలో స్వర్ణ సింహాసనం మీద రావణుని శిరస్సుపై ముత్యాల పేరులతో మణులతో కిరీటం వెలుగుతున్నది. శరీరం నిండా ఉన్న సువర్ణ రత్న భూషణ
భూషణాలు మనసుతో నిర్మించినట్లున్నాయి కానీ స్వర్ణకారుని హస్తస్పర్శ సోకిన ఛాయలే లేవు. పీతాంబరం రత్నచందన లేపనం, ఆ లేపనం మధ్యలో విచిత్ర రేఖలు, అంజనాద్రి సానువుల వలె వక్షస్థలం, దివ్యకాంతితో వదన మండలం, ఇరువంక రమణీయమణులు మందహాస శోభిత వదనాలతో వింజామరలు వీస్తున్నారు. అటు ఇటు ఉచితాసనాలపై మంత్రాంగ కోవిదుల అయినా సచివులు నలుగురు. మహోన్నతాసనం మీద రావణుడు మేరుగిరి మీద కాలమేఘంలా ఉన్నాడు. మా హనుమంతునికి ఆశ్చర్యం తలమునకలయ్యింది. అహో రూప మహోధైర్యం, అహో సత్వ మహోద్యుతి, అహో రాక్షస రాజన్య సర్వలక్షణ యుక్తిదాహ అని మనస ప్రశంసించి, ఇన్ని గుణాలున్న ఈ లంకేశ్వరునిలో ఈ ఒక్క అధర్మం లేకపోతే ఇంద్రపదవిని అధిష్ఠించగలిగేవాడు అనుకుంటున్నాడు. హనుమంతుని చూస్తున్న రావణుడు మొదటి చూపులో చకితుడై, కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాత్ దిహాగతః, ఏమిది సాక్షాత్తు శంకర కింకరుడైన నందీశ్వర భగవానుడిలా దిగి వచ్చాడు. అలనాడు కైలాసం మీద పరిహాసించినందుకు నన్ను శపించిన వాడియ్యనైనా కాక బాణాసురుడు వానర రూపంలో వచ్చాడా అని వితరించుకుంటూ మంత్రి ప్రహస్తునితో, కనుక్కోండి వానరుని వ్యవహారం అన్నాడు. ప్రహస్తుడు, ఓ వానరా, నువ్వు నిర్భయంగా నిజం చెబితే నీకేం భయం లేదు. ఎవరు పంపారు నిన్ను? దేవేంద్రుడా, వరుణుడా, కుబేరుడా, యముడా, విజయ వాంఛతో విష్ణువు పంపాడా? కంటికి వానర రూపంలో ఉన్న నీ శక్తి తేజస్సు వానర సహజంగా లేవు. నిజం చెప్పు, నిన్ను విడిచిపెడతాం. హనుమ, మీ ఊహలేమీ సత్యం కాదు. నేను వానరుణ్ణి, మీ లంకేశ్వరుని చూడాలని కోరుకుతూ వచ్చాను. అందుకే అశోకవనం ధ్వంసం చేస్తుంటే మీ అనుచరులు నన్ను హింసించడానికి రాగా ఆత్మరక్షణార్థం వారిని చంపక తప్పలేదు. ఏ అస్త్రము నన్ను బంధించలేదు. అయినా బంధితుడినైతే గాని మీ ప్రభు దర్శనం కాదని ఇలా వచ్చాను. అసలు మాట వినండి, నేను రామదూతను. ఆయన మీ రాజుకు హితబోధించడానికి వచ్చానని రావణుని వైపు తిరిగి, ఓ లంకేశ్వర, మీకు సోదరతుల్యుడైన సుగ్రీవుడు నన్ను పంపుతూ మీ యోగక్షేమాలు అడగమన్నాడు. ఇక్ష్వాకు వంశీయుడైన ధర్మప్రభువు దశరథుడు, ఆయన కుమారుడు రాముడు పితృవాక్పాలన దీక్షతో దండకాటవికి వచ్చాడు. భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో. అక్కడ సీతను ఎవరో అపహరించగా ఆమె కోసం అన్వేషిస్తూ ఆ సోదరులు కిష్కిందకు వచ్చి సుగ్రీవునితో సఖ్యం చేసుకున్నారు. త్వయా విజ్ఞాత పూర్వచ్చ వాలి వానర పుంగవ నతేన నిహత సంఖ్యే శరణైకేన వానర. రాక్షసేశ్వర, నువ్వు బాగా ఎరుగుదు వాలిని. ఆ వాలి రామబాణంతో నేలకూలాడు, ఒకే ఒక్క బాణంతో. ఇప్పుడు మా రాజు సుగ్రీవుడు బలిష్ఠుడైన వానర భల్లూక సేనలకు సీతాన్వేషణకు పంపాడు. అందులో నేను ఈ సాగరం దాటి ఇక్కడ మీ నగరమంతా శోధించి జానకీదేవిని దర్శించి ధన్యుణ్ణయ్యాను. ఇక నువ్వు తపస్వివి, ప్రాజ్ఞుడివి, ధర్మతత్వవిధుడివి. నీకు పరధార మీద మనసుండడం తగని పని. నీ వంటి వివేకి ధర్మవిరుద్ధంగా నడిచి వంశనాశనం చేసుకుంటాడనుకోను. రాముని కోసం లక్ష్మణుని చాపం వీటికి లక్ష్యభూతులైన వారికి యమసదనమే శరణ్యం. త్రికాల బాధ్యము, త్రిలోక హితంకరము అయిన ధర్మం చెబుతున్నాను విను. ఇప్పుడు నువ్వు ఆయన భార్యను ఆయనకు సమర్పించు. కాదంటావా? నేను తిరిగి వెళ్ళడం తడవు రామచంద్రుడు మిగిలిన పని తన వామహస్తంతో పూర్తి చేస్తారు. విషాన్నం ఆరగించుకోగల ప్రాణి లేనట్లే జానకిని పరుడెవడూ పొందలేడు. చిరకాల తప ఫలం నాశనం చేసుకోకు. దాన గణాల చేత అవాధ్యుడన్న మాట నిజమే, కానీ వానరులున్నారు సుమా. ధర్మాధర్మాలు రెండూ శుభాశుభ ఫలాలు ఇచ్చి తీరుతారు. నేనే ఈ మీ సర్వ రాక్షస కులాన్ని నాశనం చేయగలను, కానీ శత్రు సంహారం చేస్తానని రామభద్రుడు భల్లూక వానర సేనాపతుల సమక్షంలో శపథం చేశారు. ఇక నువ్వు అపహరించి తెచ్చిన సీతాదేవి నీ పాలిటి కాళరాత్రి, నీ మెడకు చుట్టుకున్న కాలపాసం. నా మాట విని ఆ కాలపాసం వదుల్చుకో. రామకోప ప్రదీపితమై సీతా తేజోగ్ని నీ లంకకు భస్మం చేస్తుందని గోచరమవుతున్నది. నేను రామదూతను, వానరాన్ని. నన్ను నమ్ము. రాముడంటే సర్వాన్ లోకాన్ సుసంహృత్య న భూతాన్ న చరాచరాన్ పునరేవ తథా స్రష్టుం శక్తో రామో మహాయశః. విష్ణు సమ పరాక్రమంగా రామునితో సంగ్రామంలో నిలబడవాడెవడు లేడు. అటువంటి వానితో వైరం నీకు క్షమం కాదని చెబుతున్నాను. బ్రహ్మ స్వయంభూ చతురాననూన రుద్ర త్రినేత్ర స్త్రీపురాంతకోన ఇంద్రో మహేంద్ర సురనాయకోన త్రాంతు నక్తాయది రామవధ్యం. హనుమంతుని ప్రసంగం వింటున్న రావణుడు కన్నులు ఎర్రబడ్డాయి. ఆవేశంతో బొసకొట్టే కోడిత్రాచురా ఊపిరి పీడుస్తూ ఈ వానరాన్ని నరికి పారేయండి అన్నాడు. అది విన్న విభీషణుడు, రాక్షసేశ్వర, రోషం విడిచి శాంతం వహించి ఆలోచించు.
ప్రాజ్ఞత గల ప్రభువు దూతను వధించడు. శాస్త్రం కూడా దూతవధను నిషేధిస్తుంది. తన ప్రభువు చెప్పిన మాటలు వల్లించే దూత దోషికాడు. అందుచేత దూతకు శిరోమండనమో, కళాఘాతమో, అంగవైరూప్యమో, అంగచ్ఛేదనమో విధించారు శాస్త్రవిధులు. మరొక మాట, ఈ దూతను కడతేరిస్తే అక్కడ రాముని వర్తమానం అందదు. అందకపోతే ఆయన యుద్ధానికి రాలేడు. యుద్ధకండూతికల నీకు తృప్తి కలగాలంటే ఈ వానరాన్ని విడవడం మంచిది అనగా రావణుడు, వానరాలకు తోక అలంకారం, ఆ వాలానికి నిప్పు ముట్టించి నగర వీధులన్నీ తిప్పి వదలండి అన్నాడు.